హాయ్ ఫ్రెండ్స్, హరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే మమ్మీ మ్యూజియంకి వచ్చాను. రండి నాతో పాటు మమ్మీ మ్యూజియం చూద్దాం, మమ్మీ గురించి కూడా తెలుసుకుందాం. అసలు ఈ మమ్మీ ఇక్కడికి ఎలా వచ్చింది ఏంటి అనేది. ఇదే ఫ్రెండ్స్ ఎంట్రన్స్. అటుపక్క ఇటుపక్క ఈజిప్షియన్ బొమ్మలతో ఉన్నాయి. డోర్స్కి పెయింటింగ్స్. ఇటు పక్క గర్ల్ ఉంది, అటు సైడ్ బాయ్ ఉన్నాడు. పైన అయితే ఈజిప్షియన్ మమ్మీ గ్యాలరీ అని ఉంది. రండి లోపలికి వెళ్ళి మమ్మీ ఈజిప్షియన్ చరిత్ర అన్నీ తెలుసుకుందాం. ఈ మమ్మీ అయితే మనకి పబ్లిక్ గార్డెన్స్లో ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మ్యూజియంలో ఉంది ఫ్రెండ్స్. ఇదే అది ఎంట్రన్స్ గేట్. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్తే మమ్మీ మ్యూజియం లోపలికి వెళ్ళచ్చు. ఇదే ఆ మమ్మీ ఫ్రెండ్స్. దీని చరిత్ర గురించి తెలుసుకుందాం పదండి. రండి ఈ మమ్మీ ఒక కథ పూర్తిగా తెలుసుకుందాం. ఏపీ స్టేట్ మ్యూజియంలో భద్రపరిచిన ఈ మమ్మీ ఈజిప్ట్కి చెందిన 6th ఫారో కుమార్తె. 16-18 ఏళ్ల మధ్య వయసు గల ఈ నాజియా అనే యువతి మమ్మీపై ఉన్న శాసనాలు రాసిన ప్రకారం ఈ మమ్మీ 25,000 BC నాటిది. ఇది భారతదేశ మ్యూజియంలో భద్రపరిచిన 6 మమ్మీల్లో ఇది ఒకటి. 1920లో హైదరాబాద్ 6వ నిజాం మహమ్మద్ అలీ ఖాన్ అల్లుడు నజీర్ నవాజ్ జంగ్ 1000 పౌండ్లకి చౌకగా ఈ మమ్మీని కొనుగోలు చేశాడు. హైదరాబాద్ 6వ నిజాం మీర్ అలీ ఉస్మాన్ అలీ ఖాన్కు బహుమతిగా ఇచ్చాడు. 1930లో ఇది ప్రారంభించినప్పుడు ఆయన దీనిని హైదరాబాద్ మ్యూజియంకి విరాళంగా ఇచ్చాడు. ఇటీవల నిర్వహించిన ఎక్స్రే అధ్యయనంలో శరీరానికి చెక్కు చెదరలేదని ఉంది, మరియు ఒక పన్ను మాత్రమే కనిపించట్లేదని ఎక్స్రే రిజల్ట్స్లో తెలిసింది. ఇదంతా మమ్మీ చరిత్ర. మమ్మీని ఎలా చేస్తారు, మమ్మీ భారతదేశానికి ఎలా వచ్చింది అనేది అంతా భద్రంగా రాసిపెట్టుంది ఫ్రెండ్స్. దీనిలో అయితే మమ్మీని ఎలా చేస్తారు, దానికి ఎలా ఉపయోగపడుతుంది, వాళ్ళ నమ్మకం ఏంటి అనేది కూడా ఉంది. ఇంకోసారి మమ్మీని చూద్దాం. ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫాలో చేయండి, నా వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్.